ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. అరే రోజు ఇంట్లో దెంగులు అవుతున్నారా, ఏం చేతలేవు అని, తింటానో పంటానో అని రోజు దెంగులేరా. నాకు తెల్లాలే తన్నకంటే దెంగులు ఎక్కువ తింటానో తెలుసా. కోపానికి వచ్చి బయటకు దెంగేసేవరా, బయట మన ముఖాలు చూసి చేతులు ఉచ్చ కూడా ఓడిపోయాడు. పిలిచి పిల్లని అయితే కులం లాస్ అన్నట్టు కన్న పాపాని కింద బువ్వ పెడతారు. నువ్వు ఇది అదే అని లేనిపోయిన ఏతులు దెంగినావు అనుకో, కాలు చాపి గుద్దల పని వస్తాడు మీ అయ్య. ఏతులు దెంగకుండా గుద్ద నోరు మూసుకొని ఉండు, మనకు పని లేనప్పుడు అదే నయ్యం. మరి ఏం చేద్దాం, ఏమైనా బిజినెస్ పెడదామారా? మనం బిజినెస్ పెడితే మేకను కొత్త తోక మిగిలి అన్నట్టు మనం బిజినెస్ అయితే బీడి పిచ్చం కళ్ళు బతకాయి. అసలే మనల్ని నమ్మి మన తాతలు ఓడి వీకియాడు. అద్దు బిజినెస్ అద్దులు అవడా ఏదైనా బిజినెస్ పెడదాం, లాపాకిలో బిజినెస్ పెడదామారా? ఇప్పుడు బిజినెస్ ఇట్లా నడవలే అనుకో, ఇద్దరం లంగాలు కట్టుకుని నువ్వో రోజు నేను రోజు అంగుడు అయితే కస్టమర్ల ముందట. కొన్ని ఫార్మింగ్ అనే చేద్దామారా? ఫార్మింగ్ మనం పొలంలో అడుగు పెడితే బొగ్గే ముడ్డ గుడి లాస్ అయితే ఉత్సరాయి సచ్చుడైతుంది. అరే ఒక్క మాట నన్న మంచిదిరా అరా, నీ నోట్లకెళ్ళి నీ నోట్ల గాడి కుద్దాలని చూడక సీరియస్నెస్ అరా లైఫ్ లా. ఏదైనా బిజినెస్ చేద్దాంరా అంటే మళ్ళీ అన్ని ఆటగాలు తెంగుతావు. మరి ఏం చేద్దాం చెప్పు, ఏం ఫార్మింగ్ చేద్దాం చెప్పు. గంజాయి చెట్లు పెడదాం ఏమంటావు? నేనేమనుడు ఉండేది రా, పోలీసులు ఇట్లా చూసిరు అనుకో లాటి పోయేదాకా నువ్వు తహసీల్దార్ కదా మా తాత కొల్లి. ఒక్క ఐడియా మంచిది రా. కాక మాయ ఫోన్ చేస్తాడు. ఏమైంది డాడీ? ఏమంది పట్టుకొని ఊలాడుతాను వాడ, పొద్దుగాల వేదో ఏమో పీకుడు అని తెంగినట్టు కుక్క తిరిగినట్టు తిరుగుతానో, పని లేదు పాట లేదు కొడుక. గుడ్డి గుర్రాన్ని తాగినట్టు అవుతుందిరా నా బతుకుని బతుకు బద్దల లంజోడు కారే ఏడున్నావు. మళ్ళా మౌలు పెట్టినా సంవత్సరాల పోరు. ఏమైంది డాడీ ఇప్పుడు? వర్షాలు కొట్టి కాలిపోతే కావచ్చు, పొలం మొత్తం గోపియాలి పన్నదని చెప్పి నా చెప్పలేదా? కోపిద్దాం డాడీ. కావు డాడీ, నేను మాట్లాడతాగా అంత మాట్లాడతావు. ఆ హార్వెస్టర్ పెన్ లో ముందు ఫోన్ చేస్తే రేపత్తా మా పత్తా దయాలు దగ్గర అచ్చా పాయ రామశిల్క్ అన్నట్టు కోదాం అంటాడు. అది కోసేది లేదు, పీకింది లేదు, నీ మూల కట్టేది లేదు పాతాతలు. సరే సరే ఉరగా నేను మాట్లాడు కాదురా, గుట్టెనుకో గురువు పొలం కాడ ఉన్నది అటు ఆడికి పోయి అడుగు. మరి రాదా వేరే మిషన్ ఇట్లా పెట్టాను బండ కింద చెయ్యిరికినట్టు అయిపోయింది రా. నా వేరేటోని అడుగుదాం మరి పొలం కోయా అంటే ఈడు ముండబొట్టి ముఖం పెడతాడు ఎవడుకు. మరి సతాగా దొంగగా సతాగా లంగ కాదన్నట్టు అత్త అన్నాడు రానన్నాడు. సరే సరే డాడీ నేను అడుగుతావు. బుడ్డు కలిగి ఇట్లా తాగినావా అని, అల్లు బిట్ట తగినట్టు తగినావు కిస్ 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 అని. కొడుక ఇప్పుడు మిషన్ అయితే రాకపోవాలి, రాకుతా చేపలు రాకినట్టు రాకుతా. నువ్వు ఈ రూపాయలు తెంగుకుంటూనే ఉండు, రోడ్ల మీద కుక్క తిరిగినట్టు. సరే సరే ఉండి గౌర గుద్దలు కాసినాక కోడి గూడు కోసం తిరిగినట్టు మోకం మీద కాసినాక మిషన్ కావాలని అంట. ఇంకా ఫోన్ కట్టగాలేరా గుదాగిలోడ. సరే డాడీ. ఏమైంది చంద్రానికి? ఆ మిషన్ ఇవ్వాలని నన్ను అత్త తాగుతా పిచ్చలు గోవ రొట్టలేనా? ఏ అత్తది రాతమ్మా, ఇవాళ అత్తది. నువ్వు టెన్షన్ పడక అత్తది. కన్నా ఇట్లా అవుతావు, మనిషి మంచిగా కానీ కచ్చకూడరు కొట్టి ఇట్లా ఏడిపోతాను నువ్వు. తాపుకోసారి ఎత్తుకూత మీద ముళ్ళు కట్టబట్టి పొడిచినట్టు అవుతుంది కదా. అట్ట అత్త అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. వేరే మిషన్ అన్న మాట్లాడుకుంటా. మొత్తం బండన్న పొలం మా అయ్య దెంగులు దెంగుతాను నన్ను. అత్త అంటే అన్న ఏందన్న ఇట్లా చెప్తాను నువ్వు? ఏదో చెప్పాను అత్త అత్త అని చెప్పు, లేకపోతే రానని చెప్పు. ఏ అచ్చుడే తమ్మి, నిన్న కొద్దిగా మంది ఎక్కువ అని తెలుసా, అటే మలుసుకొని అన్న ఇక్కడ 20 గుంటలు నువ్వు అది కోసుకొని మన పొలంలోకి అచ్చుడు. నువ్వు టెన్షన్ వాడికి ఇవాళ అత్తది అన్న. మొన్నట్టుండి అదే అవుతుంది అన్న. ఇక అత్త రేపత్త మా పత్త ఇయ్యాల అత్త నిన్న అత్త ఇవాళ నన్ను అత్త మాయా చేతి దెంగులేనా నాకు. ఇక మీ హార్వెస్టర్ రోజులతో రపరపనే ఉన్నదిగా. అచ్చుడే తమ్మి, ఆ ఒడ్ల పొడి దొక్కుపో అత్తున్నా కొబ్బరికాయలు అయితే కొట్టు. నువ్వు అత్త అత్త అని చెప్పు, లేకపోతే రానని చెప్పన్న. ఏంటని ముసుగుల గుద్దులు అట్ట ఎందుకు? నేను వేరే మిషన్ అన్న మాట్లాడుకుంటా కదా. ఇక నీకే ఉన్నది ఏంటి మిషన్ ఇట్లా? రేపు గీల వరకు కొంట కొండ జాతరలా కోడల మీద అత్తరినట్టు ఎవరుతానేమో తమ్ముడు నా మీద. తనకు తమ్ముడు అసలే ఫీల్ లేదు ఎక్కువ మనకు. ఈ గోకురంటే గుద్దలు అది ఏ కొద్దిగా నువ్వు నా మాట. నువ్వు ఇవాళ అత్తది ఇక గురువు 20 గుంటలు ఉన్నది, అది కోసుకుని నీ అలాగే దిగుతుంది. ఏందో అచ్చుడేందో నాకైతే ఏం అర్థమైతలే అన్న. కాదన్న మా అయ్య దెంగులకు నాకు ఆతలు వీకొని మూడేసుకొని ఊరేసుకొని చావాలనిపిస్తాను. నిజం చెప్పన్న, ఇవాళ నన్ను అత్త రాదా? ఊకేందనేది నాకు చాప మిటికేసినాడు తాపుకోసాను నేను నువ్వు.
సరే సరే గానీ మీ అయ్య గురించి తెలియదు ఇక అంటే ఆగడు పంటలేవు. నువ్వు కూడా కసంటావు అన్న, ఎత్తుకుంటాగో దించుతా నడవా అన్నట్టు చేస్తాను. ఇక ఎవడన్నా ఫోటోలు తాగిపిస్తే కథం అటే ఇక పిత్త వాళ్ళు కదా బొత్త చాపుకొని వంటావు. పైసలు ఏదైతే చేసినట్టు చేస్తానవేందన్న. ఇవాళ అచ్చుడే తమ్ముడు, నువ్వు టెన్షన్ వాడకు, అయిపోయింది ఇక. నువ్వు పోయి ఆ పొలం కాడ ఉండిపో, బండి వస్తుంది. ఏమచ్చుడు ఏమో పో, రెండ దగ్గరికి పోయినట్టు అవుతుంది నా బతుకు. బద్దరాబాటు పైసలు అడుగుతున్నావు, రేపు రా మాపురా, గంట తీసే 2 గంటలు తీసే, ఓ కోటి తాపిస్తా. ఎప్పుడన్నా పైసలు అడిగితే ఇలా శుక్రవారం, రేపు ఆదివారం, ఇవాళ ఇయ్యదు, రేపు అది ఇలా గడియ మంచిది కాదు. దీనికే ఉన్నది ఏంది బండి, రేపు గీయాల గుంట కొండవాడి జాతరలా కార్పొరేషన్ డాక్టర్లు కొన్నానంటే లంగడుకు అందరు గిరేసుకొని వస్తారు. ఆ డాడీ మిషన్ వస్తుందట పాయ, గురువాయది ఇంకో 20 గుంటలు ఉందట, అది కోసుకొని మన దాంట్లోకే దిగుతుందట. నువ్వు వస్తున్నా మళ్ళీ అత్తున్న పాగాదురా, నీకేమైంది మరి? నువ్వు రావా? మళ్ళీ నొప్పులు లేచి నీకు బాలంత నొప్పులు, నీకు తాపుకో నొప్పులు ఎత్తేరా. అబ్బా డాడీ నేనైతే పొలం కాడికి అంట రానే. మళ్ళీ రానంటాడేమరా లంజా ఓడుకు, నీకు కాదారి ఇది, నీకు అద్దారి ఇది. ఆ ఒడ్ల పొంటు కోసవుదా, ఒక్కతో అవుతుంది అది. తాగమంటే కచ్చకొట్టరు తాగుతావా, కోయిపోయి ఒక్కనే. నువ్వు ఒడ్ల పొంటి కోయన్నట్టు, ఒడ్ల పొంటి నేను ఒడ్ల పొంటి కోయా మన్ను కోయా, అంత ములముల పెడుతుంది, దురదలు గోసి గోకి సావాలి. ఇక అద్దా ఇక మరి గుద్దల గత్తనే అవుతుంది అనుకున్నావా? ఇన్ని మంది తట్టడి తింటావు, నువ్వు పొలం కాడికి రారా అంటే గుద్దను వచ్చినట్టు చేస్తాను. అబ్బో పొలం అంటే నొప్పులు లేస్తే ఎవడన్నా రాయిపోయాను అని దగ్గర నుండి గుద్ద బీరు తీసుకుంటా రా బిడ్డ ఒరియకు. నేను రానే, నీ అవ్వ నా కోసం చేస్తానవా ఏమన్నా? ఎవడు ఏమన్నా నిన్ను? పొలం అంట పొలం, ఎవరికన్నా పాలకి పో. అబ్బో అప్పుడు తింటావు ఇక పాలకి 2 చేతులు తింటావు పాలి దొంగలను. పిత్తులు విచ్చుతాడు పొలం పని అంటే. మంచిగా పిర్రలు పెంచినవు, సుఖానికి వచ్చింది కొడుక. నీకన్నా చిన్నోళ్ళు చేతుర్రా పని. మంచిగా పిచ్చలు చంపినా బొత్త పెంచినావు, తాగుడుకు మరిగినవురా మంచిగా నువ్వు. ఏ ఒర్రకు డాడీ నేనైతే రాను. వేడత్తావు రా, ఇక గొర్రె మంకు లంజోడుకు కాలిపోయినావు. నాకు సాపు ఆ లంజోడుకు వెళ్తారు కావచ్చు. సాపు సోపర్లో నింబడి వాడి సావురా, నువ్వు సోపర్లో నింబడి వాడే సావు. తాపకుండా బుక్కలు ఈకుంటా అల్లు నింబడి ఉండు. గంగ నువ్వు గింత ఉర్రించుకుంటూ రారా మనిషిని, రమ్మన్నప్పుడు రావాలి. డాడీ నేనైతే రాను. నేనైతే ఇంటికి రాని బిడ్డ, గుద్దలకెళ్ళి చేతి గుంజుతా, నువ్వు ఇంటికానే కనవాలి. నేను వచ్చేసరికి ఇంటికి. A few moments later. అరే అద్దురా నువ్వు ఒక్కని ఎవరు మమ్మల్ని కూడా ఎక్కుతాడు. నువ్వే విలువరా మీ అయ్యను, మేమైతే రావురా. డాడీ దాయి అన్నం తెచ్చిన తినేవు. పండపోయినావు కొడుక, ఇంట్లోనే వండుకుంటా వండపోయినావు. దానికి ఫోన్ చేసుడు, దీనికి ఫోన్ చేసుడు, తిన్నావా బుజ్జి, కన్నా గున్నా. సొల్లు దెంగు ఇంట్లో. నీకు ఆతల పని ఉన్నదా? సొల్లు దెంగు ఇంట్లోనే కూర్చొని. నీకు ఏం ఏర్పడుతుంది కొడుక? గుద్దలకి వెళ్ళి చెమట వెళ్తేనేమో ఒడ్డుకుంటే వచ్చినట్టున్నావు. బొత్తగిట్లా జారింది ఏంది మెల్లగా నడుచుకుంటా. నువ్వు జోకులు తెంగకు డాడీ, అమ్మకి చెప్తా. నేను ఏమన్నా నువ్వు తిడతానవే నన్ను? చెప్తావురా, ఎందుకు చెప్పవు? అదోడు కలిగింది నాకంటారా? నేను నన్నుడు పాపం అయిపోయింది రా. నువ్వు పనిగల్లా కొడుకు అని గజ్జల లావులు కడుతుంది నా మీదికి. దాని ఇప్పుడు నీ ఇప్పుడు ఎన్నో వలగ దింగుతా, గుద్దాలు దాని రోజు వలగ దింగుతా మీ ఇద్దరి. మరి పొలం కాడ ఒక్కడే చేస్తాడు, ఆడ ఒడ్ల పంట కోద్దాం అని, అడ్లు దొక్కుదామని లేదు. పన్నావు చూడు బెరమన్నట్టు ఇంకా అమ్మకి చెప్తాడు, అటు అమ్మకి చెప్తాడు. ఎందుకురా ఈ బతుకుతాను, ఆడబిడ్డ పుట్టిన అయిపోరా నీకన్నా. నేను ఏదో పాపం అని అన్నం తెచ్చితే ఎండలో చస్తాను ఒక్కను అని, అందుకే రాండాడి పొలం కాడికి. నాకు పని గండ ఉన్నది, అందుకే నేను పని చేస్తలేను. ఏమనుకున్నావు? ఇక పొలం కాడికి ఎందుకు వస్తలేను అనుకున్నావు? నాకు పని గండ ఉన్నది. పని చేస్తే ఈడ్చుకొస్తానట, గుద్దలకి ఈడ్చుకొస్తానట. అబ్బో పనిగల బంటి పందిరి అయితే కుక్క పిచ్చల దాకా తుక్కు అన్నదట. పనిదేంగా సాత కాదు కానీ పని గండ ఉన్నదట. నేను పోతున్నాడు డాడీ, నీతో ఇదే గండం అయిపోయింది. సౌత్లపూర్ ఎటన్నా పోదాం ఇద్దరం అంటే ఇదే నొప్పి నీతో. అవురా మీరిద్దరు గిట్లనే చేస్తారా ఇంట్లో? హెచ్చి గింతాదానం చేయం అంకుల్ మేము. ఇట్లా మా అయ్య చెప్తే ఏది చెప్తే అది తింటాం. ఇట్లా ఎదురు మాట్లాడతాం అనుకున్నాం అంకుల్. ఒక్క దెబ్బ తింటాడు ఎదురు మాట్లాడినామంటే. ఏళ్ళు చూపెడితే కొండ వాగుతాం అంకుల్. మరి మా దూరకు ఏం తెంగురు రోగం లేచిందని. మరి మా అయ్య చెప్తాడు చేద్దామని లేదురా, ఈయనకి చేద్దామని లేదు. చేద్దామంటే తిడ్డామంటారు రేడు లంగానా జోడికిడు. బోయిడు ఇట్లా కనబడతాడు కానీ నేను ఎన్నడో వండుకున్న రోజు నా బండ మీద అయితే చావు తింటారు రేడు. మా ప్రేమలు అట్లనే ఉంటాయి కానీ నువ్వు కానీ డాడీ, నువ్వు కానీ చికెన్ తెస్తా సాయంత్రం. దెంగి తినకే పనికత్తావు పోయిగా. పోయి ఆ బీట్లోనైతే పర్వాలైతే మరి సాగు పో, జాగు ఉన్నదో లేదో. 1 hour later.
ఇప్పుడు కోపం మీద ఉన్నాడు, ఏమన్నా అంటే ఎగరేసి నూపుతాడు కావచ్చు. అయిపోయింది నాన్న డాడీ కోసుడు. ఎన్ని డబ్బాలు అయినాయి అట్లు? పోయినసారి కంటే ఈసారి పొలం మంచిగానే ఉన్నది, ఎక్కువనే కావచ్చు కానీ పొల్లు బాగానే వచ్చింది అని అట్లల్లా. ఒక్క పని సాతగా లేగిలాంజడుకు ఎత్తి కూటినవరా కొడుక అంటే ఎత్తి కూటినట్టు అయిపోయింది నా బతుకు. చేసి నా బొక్కలు తెల్లబడుతున్నాయి. ఈ పొలం కాడ ట్రాక్టర్ వెంబడి సావురా అంటే గుద్దను వచ్చినట్టు చేసిండు. నచ్చిద్దా పోందా తాగుదాం కడుపు కడుగుదాం అంటే చాలా ఆయనకి దగ్గరుండి గుద్ద కడుగుతాడు. ఇంత పని అంటే గుద్దలేవేది గుసగా అని అడిగేస్తాడు. చచ్చిన లంజుడు సాతనే కదా. ఆ ట్రాక్టర్ వెంబడి ఉండి సావురా నాకు దమ్మున్నది, ఆ దుమ్ముకు దగ్గి సత్తాను నేను, నా గుద్దల పనం గుద్దలే పోయేటట్టు ఉన్నది రా అంటే చెవుల చంద్రాయ కొల్లి దేవుడ బాడకి ఎందుకు ఓరించుకుంటాను నన్ను ఇట్లా. అయితే పైసలు అడుగు సాతగాన్ని. ఒక్క పని సోపతులు చెప్పని దగ్గరుండి అని గుద్ద ఆకుతావు. ఎందుకు డాడీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉరతానే ఉంటావు. గుద్ద అయింది పిల్లలు గోకులు పెడుతుందని సెంటు రాసుకున్నా, దుర్ర పెడుతుందని ఉరుతాను కుక్కూరినాడు తాపుకోసారి. ఏమైంది ఎట్లా పుట్టినవరా ఉరుకుంటున్నా? పని చేసే దిక్కు లేకపోయి ఇంత పని చేసే దిక్కు లేకపోయి. చికెన్ అండింది అమ్మ. దెంగి తినే పేరు ఇద్దరు అవగొడుకులు కడుపు నింపిపోయారు. నువ్వు వచ్చేదాకా ఆగుదామన్నదే అమ్మ. తిన్నాం పాయిగా తినుడు తప్పుతుందా? నీకు కోటర్ దేవని నానే డాడీ. అయ్యాల ఫుల్ బాటిల్ లేరా తాగుడే బొర్రుడే మీ అవ్వను నిన్ను ఈ పంత వాళ్ళ దెంగుడే పో ఇంతకెళ్ళి వెళ్ళే దెంగుతా మీ ఇద్దరిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ గాయ్స్, సీ యూ సూన్.